లాస్ట్‌ది వగరు. కషాయ రసం అంటూ ఉంటాము. ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే మెయిన్‌గా బ్లీడింగ్ స్టాప్ చేయడానికి అన్ని కండిషన్స్‌లో అంటే వూండ్ హీలింగ్‌కి కానీ, లేదంటే అక్కడున్న టిష్యూని టైటన్ చేయడానికి కానీ ఎక్కువగా కషాయ రసం యూజ్ అవుతూ ఉంటుంది. మనకి డయేరియాలో, ఎక్సెసివ్ స్వెట్టింగ్‌లో ఈ కషాయ రసం వగరు తీసుకోవడం వల్ల అది అక్కడ స్టాప్ అయిపోతుంది. దీనికి స్తంభన అనే ప్రాపర్టీ ఉంటుందనమాట. స్తంభన అంటే స్టాప్ చేసేయడం. సో, మనకి డయేరియాలో, ఎక్సెసివ్ స్వెట్టింగ్‌లో అదే మెయిన్‌గా కావాలి కాబట్టి, ఆ ప్రాపర్టీ దీంట్లో ఉంటుంది. ఆ కండిషన్స్‌లో యూజ్ అవుతుంది. సో, ఆటోమేటిక్‌గా మనకి స్టాప్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు, డయేరియాలో యూజ్ అయినప్పుడు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కానీ, బ్లోటింగ్ కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సేమ్ ఇది కూడా నార్మల్‌గా తీసుకోవడానికే ట్రై చేయండి. కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి. పోమోగ్రానేట్స్‌లో కానీ, లెగ్యూమ్స్‌లో కానీ, మనం తీసుకునే గ్రీన్ టీస్‌లో కానీ ఎక్కువగా ఇది మనకు దొరుకుతూ ఉంటుంది. సో, అది తీసుకుంటూ ఉండండి.